నమస్తే. ఏపీ రాజకీయాల నుంచి ఉన్నట్లుండి తప్పుకొని వైసీపీ ఎంపీ పదవికి గుడ్ బై చెప్పేసిన విజయసాయిరెడ్డి ఇప్పుడు తన మాజీ పార్టీని పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేసినట్లే కనిపిస్తున్నారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి తప్పుకున్నాక సైలెంట్ అయిపోతారు అని, తాను చెప్పినట్లు వ్యవసాయం చేసుకుని బతికేస్తారు అని భావించిన వారికి ఆయన తాజాగా షాక్లు ఇస్తున్నారు. దీంతో వైసీపీకి ఈ వ్యవహారం ముందు నుయ్యి వెనుక గొయ్యిగా మారిపోతోంది. వైసీపీ ఆవిర్భావం కంటే ముందే వైఎస్ కుటుంబ ఆడిటర్గా జగన్ గుట్టుమట్లన్నీ తెలిసిన విజయసాయిరెడ్డి ఇప్పటి వరకు ఆయనకు రైట్ హ్యాండ్లా వ్యవహరించారు. కానీ బీజేపీ ప్రభావమో మరో కారణమో తెలీదు, కానీ హఠాత్తుగా రాజకీయాల నుంచి తప్పుకొని వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేసేశారు. అదే సమయంలో తాను వ్యవసాయానికే పరిమితమవుతాను అని కూడా బహిరంగ ప్రకటన చేశారు. దీనికి కట్టుబడి ఆయన సైలెంట్గా ఉందామనుకున్నా అప్పటి వరకు ఆయన చేసిన తప్పిదాలు వెంటాడుతూ ఉన్నాయి. వీటి వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషనో లేక వైసీపీ తనకు అన్యాయం చేసిందన్న బాధో తెలియదు, కానీ తాజాగా ఆయన జగన్ను మాత్రం వదిలేసి ఆయన చుట్టూ ఉన్న కోటరీని టార్గెట్ చేశారు. వారి వల్లే తనకు ఈ సమస్యలు అనుకున్నారో ఏమో, కానీ జగన్ బాబాయ్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడైన విక్రాంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. విక్రాంత్ రెడ్డి చేసిన కాకినాడ పోర్ట్ డీల్తో తనకు సంబంధం లేదు అని ఆయనే కర్త కర్మ క్రియ అంటూ సిఐడికి చెప్పడంతో పాటు బహిరంగంగానూ చెప్పేశారు. దీంతో సుబ్బారెడ్డికి ఆయనకు మధ్య ఉన్న గ్యాప్ ఏ స్థాయిలో ఉందో బయటపడింది. అయితే గతంలో వైసీపీకి రాజకీయాలకు గుడ్ బై చెప్పినప్పుడు సాయిరెడ్డి గురించి అంతగా మాట్లాడని వైసీపీకి ఈసారి మాత్రం మాట్లాడక తప్పని పరిస్థితి ఎదురైంది. సాయిరెడ్డి జగన్ కోటరీ పేరుతో చేస్తున్న విమర్శలు సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి గురించి అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే వారు నేరుగా స్పందిస్తే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉండడంతో వైసీపీ వ్యూహాత్మకంగా మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్తో ఆచితూచి మాట్లాడించింది. అయితే అందులో వ్యవసాయం చేస్తానంటూ చంద్రబాబుకు సాయం చేస్తున్నారు అంటూ కాస్త సాఫ్ట్ గానే వారు సాయిరెడ్డికి చురకలు వేశారు. దీని వెనుక అసలు కారణం వేరే ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు సాయిరెడ్డిపై విరుచుకు పడితే ఆయన భవిష్యత్తులో వైసీపీ పూర్తి గుట్టు విప్పేయడం ఖాయము అన్న అంచనాలు పార్టీలో ఉన్నాయి. ఈ వివాదం మరింత ముదిరితే ఏకంగా జగన్ కేసుల్లో ఆయన అప్రూవర్గా కూడా మారే ప్రమాదం లేకపోలేదు. అప్పుడు నేరుగా జగన్ అక్రమాస్తుల కేసులో పీకల్లోతూ ఇరుక్కుపోవడం ఖాయం. ఇవన్నీ తెలుసు కాబట్టే వైసీపీ ఆచితూచి స్పందిస్తోంది. అలాగే సాయిరెడ్డి ఆరోపణలపై అస్సలు స్పందించకుండా వదిలేస్తే పార్టీలో ఇన్నాళ్లు అసంతృప్తిగా ఉన్న మరికొన్ని స్వరాలు బయటకు రావడం ఖాయం. అందుకే సాయిరెడ్డి వ్యవహారాన్ని వైసీపీ చాలా సెన్సిటివ్గా డీల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.